ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. అమ్మల ఖాతాలోకి ఫ్రీగా ₹1,00,000 సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. ఆ వివరాలు ఏంటన్నా మనం వీడియో రూపంలో తెలుస్తున్నాం. వీటిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. ఇంట్లో పెళ్లిడి ఆడపిల్ల పుట్టిందంటే ఆ కుటుంబానికి ఆర్థిక అవసరాలు ఉన్నట్టే. ఇక ఆడపిల్లకు కట్న కానుకలు పెట్టి ఘనంగా పెళ్లి చేయాల్సినటువంటి పేరెంట్ అయితే కోరుకుంటారు. కానీ చాలా మంది పేదరికం కారణంగా పెళ్లి ఖర్చులను భరించలేక పరిస్థితి అయితే ఉంటారు. అలాంటి వారు పెళ్లిడు ఆడపిల్లను భారంగా భావిస్తుంటారు. అయితే ఆడపిల్లలు భారం అనేటువంటి భావన తొలగించిన వరంగా భావించే పరిస్థితి తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టాయి. ఇలా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకమే కళ్యాణ్ లక్ష్మి. తాజాగా ఈ పథకం ద్వారా వచ్చే డబ్బులు కూడా ఎదురు చూస్తున్న అమ్మాయిలు అనగా తల్లిదండ్రులు రేవంత్ సర్కార్ అయితే గుడ్ న్యూస్ చెప్పిందనమాట. ఇక ఆడపిల్లల పెళ్లి ఆ కుటుంబానికి భారం కాకుండా ప్రభుత్వం కొంత ఆర్థిక సాయం అందించేలా రూపొందించిన పథకం కళ్యాణ్ లక్ష్మి లేదా షాదీ ముబారక్. అమ్మాయి పెళ్లి తర్వాత తల్లిదండ్రులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని ₹1,00,000 పొందవచ్చు. ఇలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించగా ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు కూడా కొనసాగిస్తుంది. బీఆర్ఎస్ కంటే ఒక అడుగు ముందుకేసి ₹1,00,000తో పాటు 10 గ్రాముల బంగారం కూడా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ మేరకు ఇటీవల అసెంబ్లీలో ఆమోదంలో బడ్జెట్ కళ్యాణ్ లక్ష్మి పథకానికి 2,175 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. తాజాగా తెలంగాణ కళ్యాణ్ లక్ష్మి నిధులు అయితే విడుదల చేసింది. బడ్జెట్లో కేటాయించిన నిధుల్లోంచి ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు సరిపడా నిధులను విడుదల చేశారు. ఇలా 1,225 కోట్లు అయితే విడుదల చేశారు సర్కారు. తెలంగాణలో ఇప్పటి వరకు 65,026 కళ్యాణ లక్ష్మి పథకాల కోసం అయితే దరఖాస్తు చేసుకున్నారు ప్రభుత్వం తెలిపింది. ఇందులో ఈ ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి 2024 నుండి ఇప్పటి వరకు 33,558 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇక గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికంటే మార్చి 31, 2023 వరకు 31,468 దరఖాస్తులు అయితే వచ్చాయన్నమాట. సో మొత్తానికి అయితే డబ్బులు అయితే విడుదల చేశారన్నమాట. సో ఇవన్నీ కూడా పెండింగ్ లో దరఖాస్తులు కలుపుకుంటే మొత్తం 650 కోట్ల మేర ఖర్చు అవుతుందని సో ఇవన్నీ కూడా విడుదలైతే చేశారనమాట.